జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ముస్తాబైంది. చిత్రాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలి వచ్చేలా ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, ఉదయ శ్రీనివాస్ పర్యవేక్షణలో 10 లక్షల మంది హాజరు కానున్నారు. జనసేనకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయంగా సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో ఇక్కడి నుంచే తన విజయకేతన సభను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పవన్ సైతం సభ వేదికకు జయకేతన సభ అని స్వయంగా నామకరణం చేశారు. రాజకీయంగా ఇన్నేళ్లలో ఎన్నో ఆటుపోట్లను చూసిన జనసేనకు 2024 ఎన్నికలు కనీవిని ఎరుగని విజయాన్ని కట్టబెట్టడం, తొలిసారి అధికారంలోకి రావడంతో సహకారమైన కళను అచ్చొచ్చిన గోదావరి జిల్లా నుంచే పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు. సభను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం కాకినాడ కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ని మళ్లించనున్నారు. సభకు వచ్చే వారికి ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ వంటివి అందించేందుకు వాలంటీర్లు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 1600 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నారు. 75 సీసీ కెమెరాలు, రోడ్డుకు ఇరువైపులా సభా ప్రాంగణంలో LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 7 మెడికల్ క్యాంపులు, 14 అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు.